మల్లన్న సాగర్ అంశంపై ఇటు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కానివ్వండి, దిండి కానివ్వండి, ఇవన్నీ భవిష్యత్తు తరాలకు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం, మన రాష్ట్రంలో మరి రైతులందరూ భూమి మీద ఆధారపడినటువంటి రైతులు, వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రైతుల కోసం మన ముఖ్యమంత్రి గారు ఆ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆ రోజు నిండు శాసనసభలో రీడిజైనింగ్ చేసినప్పుడు ఏ పద్ధతిలో ఉండాలి తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు అంటే ఆ రోజు రాదాంతం చేశారు. మీకేమన్నా అనుమానాలు ఉంటే నివృత్తి చేస్తాం, మీరైతే ఆ సభలో పార్టిసిపేట్ చేయమంటే ఆ రోజు బైకాట్ చేశారు. సాక్షాత్తు ప్రైమ్ మినిస్టర్ గారు వస్తే ఎట్లా వస్తారు అని చెప్పి అడ్డుపడతామని ఆ ప్రయత్నం చేశారు. ఇప్పటికన్నా అన్ని పార్టీలు, ఒక పార్టీ కాదు, ఈరోజు కాంగ్రెస్ కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కానివ్వండి, భారతీయ జనతా పార్టీ కానివ్వండి, అదేవిధంగా వామపక్షాలు కానివ్వండి, ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకోవాలి. కొంతమంది ఇతరాతర వ్యక్తులు కూడా మాట్లాడుతున్నారు, వాళ్ళు కూడా బుద్ధి తెచ్చుకోవాలి. ప్రభుత్వం మేలు చేస్తుందా, కీడు చేస్తుందా? 2013 కంటే బెటర్ ప్యాకేజ్ ఇవ్వాలి. అవసరం అనుకుంటే వాళ్ళకి ఇండ్ల నిర్మాణం డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి. మంచి బెటర్ ప్యాకేజ్ ఇచ్చి, ఎందుకంటే వాళ్ళు కూడా తెలంగాణలో పార్ట్ ఆఫ్ తెలంగాణలో ఉండేటువంటి రైతులే. మరి వాళ్ళు ఇంత పెద్ద ప్రాజెక్టు, ఇప్పుడు 1100 గ్రామాల చుట్టూ వచ్చేటువంటి ప్రాజెక్టుని తీసుకొస్తే ఒక 12 గ్రామాలు ఈ ముంపుకు గురవుతుంటే ఈరోజు మీరు ఇంత